సార్ నమస్తే అండి. నమస్తే. ఆగస్టు 1న నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతున్న ఈ నేపథ్యంలో మరొకసారి క్రెడిట్ చోరీ అంటూ వైసీపీ ముందుకొచ్చింది. అంటే కరెక్ట్‌గా 2019 ఎన్నికలకి ఒక నెల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక శంకుస్థాపన అంటూ ఒక రాయేశారు. బట్ ఆ తర్వాత ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా కోవిడ్ లాంటి సంక్షోభం టైంలో కూడా పనులు వేగవంతం చేసి కంప్లీట్ వరకు తీసుకొచ్చింది మేమే. ఇది ప్రజలందరికీ తెలుసు. బట్ ఎవ్రీ టైమ్ చేసేలాగే ఈసారి కూడా ఆయన క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు అంటుంది వైసీపీ. మీరేమంటారు? అంటే క్రెడిట్ చోరీ అనేది సహజంగానే జరుగుతుంది. ఏ ప్రభుత్వ హయాంలో జరిగితే సార్. ఆ ప్రభుత్వం క్లెయిమ్ తీసుకుంటుంది. ఇది మా ఘనత అని చెప్పుకుంటాడు. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కలిసి వచ్చిన విషయం ఏంటంటే, పునాది రాయి వేసినప్పుడు ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఓపెనింగ్ అప్పుడు ఆయన ఉన్నాడు. కాబట్టి అది చివరి రోజులు కావచ్చు ఆయన ప్రభుత్వానికి, ఇది ప్రారంభ రోజులు కావచ్చు. అయినప్పటికీ క్రెడిట్ ఆయన తీసుకోవడానికి ఏమాత్రం జంకడు. అసలు ఇంతకంటే పెద్ద క్రెడిట్సే ఆయన ఖాతాలో వేసుకున్న చరిత్ర ఉంది చంద్రబాబు గారికి. అసలు భారతదేశంలో కంప్యూటర్ అనేది చంద్రబాబు నాయుడు గారే పట్టుకొచ్చారేమో అన్న భ్రాంతి కలిగించగల సమర్థుడైన కలిగించాడు కూడా. ఆయనకి ఒక బిరుదు ఉంది, సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అని ఒక టైటిల్ ఉంది. అంటే ఐటీని ఈయనే పట్టుకొచ్చాడు, కంప్యూటర్ ఈయనే పట్టుకొచ్చాడు అని. నిజానికి భారతదేశంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ బలంగా గ్రామీణ స్థాయిలో కూడా తీసుకెళ్ళాలి అని మాట్లాడినవాడు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ కూడా కంప్యూటర్కి ఆద్యుడేం కాదు. జవహర్లాల్ నెహ్రూ చివరి రోజుల్లోనే కంప్యూటర్లు ఉన్నాయి మనకి. ఇక్కడ కంప్యూటర్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అనేది హైదరాబాదులో 70 దశకంలోనే ఉంది. ఆ తర్వాత దాన్ని టాటా వాళ్ళు కొనుగోలు చేశారు. కాబట్టి 76, 77 నాటికి ఇక్కడ కంప్యూటర్ వ్యవస్థ ఉంది. కాకపోతే ప్రతి ఒక్కటి దగ్గర లేదు, ప్రతి ఒక్క సంస్థకి లేదు. 80 దశకం మధ్య నాటికే కంప్యూటర్ ఎడ్యుకేషన్ వచ్చింది. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు వెలిసినాయి ఊరూరా. నెమ్మదిగా పిల్లలు చదువుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు లేడు, కంప్యూటర్ మెయింటెనెన్స్ ఇది సర్వీసెస్ ఇక్కడ పెట్టినప్పుడు చంద్రబాబు గారు ఆయన చదువుకుంటున్నాడు. అప్పటికి రాజకీయాల్లోనే లేడు ఆయన రాజకీయాల్లోకి వచ్చే నాటికే ఇది 5 ఏళ్ళు పాతబడిపోయిన వ్యవస్థ. కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ పట్టుకురావటం అనేది కేవలం బూటకం. ఆయన ఆ టైంని వినియోగించుకున్నాడు. ఆ టైంకి లిబరలైజ్డ్ ఎకానమీ వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు ఇక్కడ దృష్టి పెట్టాయి. ఇక్కడ చీప్ లేబర్ దొరుకుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఇక్కడ తమ యూనిట్ని పెట్టే ప్రయత్నం చేశారు. అవుట్సోర్సింగులు మొదలైనాయి. అవుట్సోర్సింగులకి పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకొచ్చారు. అలా ఒక ఐటీ హబ్ ఏర్పడింది ఇక్కడ. నిజానికి ఈ హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది ఆయన కాదు, అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అక్కడ అది చూస్తే అర్థమవుతుంది వెళ్ళి. అలాగే మొదట కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఐటీ హబ్ తీసుకురావాలి అనుకున్నప్పుడు వాళ్ళు మొదట అనుకున్నది ఇక్కడ కాదు, వాళ్ళు ఒరిజినల్గా ప్రిపేర్ చేసింది ఈసీఐఎల్ దగ్గర అని. ఆ దగ్గరలో ఉంటే బాగుంటుంది, అన్నీ ఒక దగ్గరే ఉంటాయనే ఉద్దేశంతో అక్కడ పెడితే కాదని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ ప్రతిపాదనలు వస్తున్న దశ 88, 89 మధ్య. ఆ టైంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. వాంటెడ్గా ఇదైతే బాగుంటుంది అని అడ్వైజ్ పంపించారు వీళ్ళు. పంపించడం అంటే వీళ్ళ భూములు ఉన్నాయి ఇక్కడ, అందుకని ఇటువైపు అయితే బాగుంటుంది అని ప్రపోజల్ మార్చారు. ఈలోపు వీళ్ళ ప్రభుత్వం వెళ్ళిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చెన్నారెడ్డి గారు, ఆయన తర్వాత జనార్దన్ రెడ్డి గారి టైంకి ఇది అప్రూవల్ అయింది. ఆయన వెళ్ళి శంకుస్థాపన చేసి వచ్చాడు అక్కడ. ఆ తర్వాత నిర్మాణాలు మొదలైనాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఈ మన సైబర్ టవర్స్ ఈ నిర్మాణాలు కంక్లూడింగ్ స్టేజ్కి వచ్చింది. వీరు వెళ్ళి దాన్ని తన ఖాతాలో వేసేసుకున్నాడు. అంటే ఆయన చెయ్యని పనులు కూడా ఆయన ఖాతాలో వేసుకున్న చరిత్ర ఉంది ఆయనకి. అంటే ప్రజలు కూడా నమ్మారు సార్. ఇప్పుడు మేము చిన్నపిల్లలం, అప్పుడు చాలా
ఎక్కడో ఊర్లో మనం ఉండేవాళ్ళం గోదావరి జిల్లాలో. అక్కడ ఇప్పుడు హైదరాబాద్‌లో వార్తలు తెలియాలంటే ఇలా పేపర్‌లు అప్పుడు లేతే టీవీల్లో చంద్రబాబు నాయుడు గారే సైబర్ టవర్స్ తీసుకొచ్చారు. ఆయనే ఐటీని తీసుకొచ్చారు. ఆయన ఇన్ని కంపెనీలు తీసుకొస్తున్నారంటే మేము కూడా చిన్నప్పుడు ఆ జనరేషన్ అంతా నమ్మిందే కదా సార్ అప్పుడు. అంటే ఈయన ప్రతిభ కాదది. అంటే ఆ రోజున డాలర్ రేటు పడిపోయింది, బంగారం తాకట్టులో పెట్టాడు, చంద్రశేఖర్ ప్రభుత్వం దేశాన్ని అతలాకుతలం చేసింది, ఇవన్నీ మాట్లాడి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కలిసి లిబరలైజ్ చేయాలి అని అనుకుని డంకెల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టి వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ. దానిలో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం కూడా లేదు. హ్మ్. దాన్ని వినియోగించుకున్నాడు. తర్వాత మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిన తర్వాత దానిలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ని ప్రాపర్గా అర్థం చేసుకున్నవాడు చంద్రబాబు. అర్థం చేసుకుని దాన్ని తన అవసరాలకు ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు. అద్భుతంగా విజయం సాధించి ఇప్పుడు ఈవెన్ హెరిటేజ్ అనేది వీళ్ళు ప్రారంభించిన వ్యవహారం కాదు. అది యాక్చువల్గా ప్రారంభించిన వాడు మోహన్ బాబు గారు. అది హెరిటేజ్ డైరీ అనే పేరుతో చిత్తూరు జిల్లాలో మొదలుపెట్టాడు ఆయన, తిరుపతిలో. ఆ తర్వాత వీళ్ళు నెమ్మదిగా దానిలో భాగస్వాములుగా చేరి దాన్ని టేక్ ఓవర్ చేసి వారిని బయటకు పంపించారు. ఇప్పుడు ప్రపంచం హెరిటేజ్ అంటే మోహన్ బాబు అనే పేరు ఎక్కడా అసలు తెలియని కూడా తెలియదు. ఎవరికీ చెప్పేంత తెలియదు. వరకు. కాబట్టి ఇలా ఆయన దేని మీదైనా ఒక టవలేసి అలా దాన్ని తన ఖాతాలో వేసేసుకుని ఇది నేనే అని చెప్పగలడు. అలాగే ఈ మధ్య కాలంలో ఆయన సెన్సేషనల్ ఈ అబ్దుల్ కలాం గారికి వీళ్ళందరికీ కూడా విజన్, హ్మ్. నా ఆచరణ నుంచే విజన్ వచ్చింది వాళ్ళకి అని అనుకుంటున్నాను అని చెప్పాడు ఈయన. అలా క్లైమ్ చేసేసుకుంటాడు ఏదైనా. ఆ క్లైమింగ్ ప్రోగ్రాంలో భాగమే ఇప్పుడు క్రెడిట్ వార్ అంటున్నాడు ఈయన. ఈ క్రెడిట్ చోరీ అని, హ్మ్. క్రెడిట్ వార్ కాదు, క్రెడిట్ క్రెడిట్ చోరీ చోరీ. అని. ఈ క్రెడిట్ చోరీ చేయటం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ప్రతిదీ అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ని నమ్ముకున్నాడు ఆయన. గుసగుసల ప్రచారం, ప్రజలకి నిరంతరం చెవుల్లో జోరీగలాగా ఏదో ఒక విషయం చెబుతూ ఉంటే వాళ్ళే నమ్ముతారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఓజీ షూటింగ్ ఆపి హడావిడిగా రాజమండ్రి వెళ్ళి ఈయనతో పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు గారితో జైల్లో ఉండగా వెళ్ళి ములాఖాత్ పెట్టి పొత్తు అనౌన్స్ చేసిన రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడంటే, నేను వచ్చేటప్పుడు అటునుంచే వచ్చాను, ఈ మన సైబర్ టవర్సు హ్మ్. దీనిలో నుంచి వచ్చాను, కాబట్టి ఆ నిర్మాణాలన్నీ చూస్తే నాకు చాలా బాధేసింది. ఈ సైబరాబాద్ నిర్మాణాలు, ఐటీ కంపెనీలు అవన్నీ చూస్తే చాలా బాధేసింది, కడుపు తరుక్కుపోయింది. ఇన్ని నిర్మాణాలు చేసినటువంటి ఆ మహానేత జైల్లో ఉన్నాడా అని కడుపు తరుక్కుపోయిందని మాట్లాడాడు. అందులో ఏది ఆయన కట్టలేదు. ఆయా కంపెనీలకి ప్రభుత్వం స్థలాలు ఇచ్చింది, వాళ్ళు నిర్మాణాలు జరుపుకున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, అంతే. అదేదో ప్రజాసేవ దేశ సేవ అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు వీళ్ళు. అది తప్పు. ముందు సార్. వ్యాపారస్తులకి భూములు కట్టబెట్టడం అనే ప్రోగ్రాం మార్కెట్ ఎకానమీ వచ్చాక అందుబాటులోకి వచ్చింది. ఆ భూములు కేటాయింపులు జరపడం ద్వారా మీరు అనేక లాభాలు పొందారు పరిపాలకులుగా ఉండి. ఇప్పుడు వాటిని ఆడిట్ చేసి రోడ్డు మీద నిలబెడితే ఈయన మీద కూడా, జగన్ మీద ఉన్న కేసులు పెట్టచ్చు, చంద్రబాబు మీద కూడా. కాకపోతే ఆయన టార్గెట్ కాలేదు కాబట్టి పక్కెళ్ళిపోయాడు. సార్. జగన్ టార్గెట్ అయ్యాడు కాబట్టి లోపలికి వెళ్ళాడు. హ్మ్. అందుకని ఇవి ప్రపంచానికి తెలుసు అని ఆయన అనుకోడు. ఎవరికి ఏ విషయం తెలీదు, నేను చెప్పినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఈ ప్రపంచానికి అని నమ్ముతాడు ఆయన. కానీ తెలుసు అందరికీ. తెలుసు. చూద్దాం. అలా క్రెడిట్ చోరీ అనేది నిజమే. థ్యాంక్ యూ సార్.